బీజేపీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ మంత్రి మధ్య మాటల యుద్ధం ఆ జిల్లా రాజకీయాల్ని షేక్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుతో బీజేపీ ఎమ్మెల్యే హెలికాప్టర్ టూర్ తెగలు పుట్టిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ సంతకాల సేకరణ చేస్తుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే రైతుల నడ్డి విరుస్తున్నాయని రైతులతో కలిసి నిరసనలకు దిగుతున్నారు కమలం పార్టీ ఎమ్మెల్యే. రైతుల చుట్టూ రాజకీయ రచ్చ నడుస్తున్న ఆ నియోజకవర్గం ఏది? ఎవరి వాదనలో నిజమెంత? ఆదిలాబాద్ సెగ్మెంట్లో రాజకీయాలు కొన్ని రోజులుగా మాజీ మంత్రి జోగురామన్న, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికల నుంచే నేతలిద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తున్నా ఈ మధ్య విమర్శలు, ఆరోపణల్లో డోసు పెంచారు నేతలిద్దరు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి మధ్య హెలికాప్టర్లో ఆదిలాబాద్కు వచ్చారు. ఈ టూర్ను అత్యంత గోప్యంగా ఉంచారని రామన్న సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం ఇక్కడికి వచ్చారని నేతలు చెబుతున్నా ఆ పర్యటనను అంత రహస్యంగా ఉంచడంలో ఆంతర్యమేమిటని విమర్శనాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి. ఆదిలాబాద్ సెగ్మెంట్లో భూమాఫియాను బీజేపీ ఎమ్మెల్యే పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ఇప్పటికే 150 ఎకరాలు బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారని జోగురామన్న ఆరోపణలు చేశారు. ప్రభుత్వ సలహాదారులు ఇద్దరు ఆదిలాబాద్ జిల్లాలో భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే ఏకంగా ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారని రామన్న ఆరోపణలు గుప్పించారు. దీనికి ప్రతిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా జోగురామన్నపై విమర్శలు చేశారు. రాదనుకున్న ఎయిర్పోర్టు కావడంతోనే మాజీ మంత్రి కళ్లలో కారం పోసుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిన రామన్న తాను కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఏరియల్ వ్యూ చేస్తే ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో తానేదో లబ్ధి పొందుతున్నానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పాయల్ సీరియస్ అయ్యారు. తనపై మరోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కోర్టులో దావా ఇస్తానని వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు పాయల్. ఆదిలాబాద్ అభివృద్ధి జరగాలే గాని అనవసరపు రాజకీయాలు చేయొద్దని మాజీ మంత్రికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన మాటల యుద్ధాలు యూటర్న్ తీసుకుని రైతుల దగ్గర ల్యాండ్ అయ్యాయి. రైతు బంధుతో పాటు మద్దతు ధర ఇస్తూ పూర్తిగా పంటను కొనుగోలు చేయాలని బోరజ్ చెక్పోస్టు దగ్గర ధర్నా, కలెక్టరేట్ ముట్టడి వంటి కార్యక్రమాలను జోగురామన్న ఆధ్వర్యంలో చేపట్టారు. రైతుల సంతకాల సేకరణ కూడా ప్రారంభించారు. జోగురామన్న బేల మండలం సాంగిడిలో రైతుల వద్ద నుంచి సంతకాల సేకరణ చేయగా అదే గ్రామం నుంచి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా రైతు పోరుబాట చేపట్టడంతో ఆదిలాబాద్లో ఆసక్తి రేపుతోంది. కేంద్రం అందిస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై పాయల్ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా రైతులు నష్టపోయారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారాయన. ఆదిలాబాద్లో బీజేపీ, బీఆర్ఎస్ నేతలిద్దరూ రైతుల పేరుతో చేస్తున్న సరికొత్త రాజకీయాలతో ఏ పార్టీ రైతుల పక్షాన నిలబడిందనే చర్చ గ్రామాల్లో కొనసాగుతోంది. మొదట్నుంచి రైతుల కోసం తాము కొట్లాడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసమే పాయల్ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని విమర్శలు చేస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ప్రస్తుతానికి ఆదిలాబాద్ సెగ్మెంట్లో రైతుల చుట్టూ రాజకీయం చక్కర్లు కొడుతుండటంతో అసలు ఈ సెగ్మెంట్లో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితులున్నాయి.